సార్ చెప్పండి, పాస్టర్ చేసి అధ్యక్షుడిగా మీరు ఉన్నారు, ఇంత మంచి కార్యక్రమం జగన్ గారు చేశారు, మీరేం చెప్పదలుచుకున్నారు? ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ ఆంధ్రాలో ఒకే ఒక మగవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర క్రైస్తవుల తరపున నేను చెప్తున్నాను, ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నించోబెట్టాడంటే ఈజ్ ద లీడర్, ఈజ్ ద వన్ హూ కెన్ డూ ఎనీథింగ్. ఒక దళితుడిగా నేను గర్విస్తున్నాను. ఈరోజు విజయవాడ నడిబొడ్డులో నిలబడి జై అంబేద్కర్ 125 అడుగులు పెట్టే మొగాడు ఎవరు లేరు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. వి సెల్యూట్ హిమ్, ఈజ్ ద లీడర్, ఈజ్ కమిటెడ్, హీ కెన్ డూ ఎనీథింగ్. ప్రజలారా నేను చెప్తున్నాను, జగన్ కు ఓటేయండి, అంబేద్కర్ ప్రతి గ్రామంలో 125 విగ్రహాలు పెట్టండి. ఐ సెల్యూట్ జగన్. క్రైస్తవుల తరపున ఐఎమ్ రిప్రజెంటింగ్. సార్ చెప్పండి, చాలా మంది ఇంత ఖరీదైన స్థలం అంబేద్కర్ కి కేటాయించడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఏమండి, భారతదేశాన్ని రూపులు మార్చిన ఒకే ఒక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన విగ్రహం ఒక విజయవాడ కాదు, రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 100 అడుగులు పెట్టాలి. జగన్ గారు ఒక్కడే సాధించగలడు. సురేష్ గారు, యోనారాజు గారు ఈరోజు చేసిన కార్యక్రమానికి మేమందరం సంఘీభావం తెలియజేస్తున్నాం. సురేష్ పాస్టర్ గారు ఈజ్ ద దళిత్ ఎంఆర్పిఎస్ లీడరు. ఈ స్టూడ్ స్ట్రాంగ్, ఈజ్ ద వన్. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి కమిటీ గారు, అన్ని కుల సంఘాలు, ఆయన ఒకే ఒక రాత్రి పిలుపులో మొత్తం కూడా జనాన్ని మొబిలైజ్ అయ్యి రేపు ఎంఆర్పిఎస్ గాని మాల మహానాడు గాని ఒకే ఒక నినాదం, జగన్ మళ్ళీ రావాలి, మాకు కావాలి. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 100